దారి కాసి కూర్చున్నారు. ఈ అయ్యగారు మేకల సంఖ్యలు పెట్టుకొని వస్తుండో మొదటి రోజు దొంగోడు అనడు, అదేంటి అయ్యగారు మీరు అయ్యగారు కదా, అదేంటి కుక్క పిల్లని సంఖ్యలో పెట్టుకున్నారు ఏంటంటాడు, కుక్క పిల్లని సంఖ్యలో పెట్టుకున్నారు ఏంటంటాడు. ఇదేంటో బాబు కుక్క పిల్ల కాదురా మేకపిల్ల అంటే చూస్తే కాదురా బడ్డు ఇది మేకపిల్ల అన్నాడు అని ముందు నడుస్తాడు. కానీ మనసులో కొంచెం డౌట్ అవుతుంది, నిజంగా ఇదారు మేకపిల్లేనా 4 సార్లు చూసుకుంటాడు ఆ మేకపిల్లి. మళ్ళీ ముందు నడుచుడు, మళ్ళీ రెండో దొంగోడు వాడు అదేంటి అయ్యగారు కుక్క పిల్ల అనేటప్పటికి మరి డౌట్ వచ్చింది, ఏంటి నిజంగా ఇది కుక్క పిల్ల ఏంటి, వీడు నాకు కుక్క పిల్ల ఇచ్చిండు ఆ మేకపిల్లని డౌట్ వచ్చి ఆలోచిస్తాడు. వాటిని తిట్టిండు, వాడు వెళ్ళిపోయింది. ఇక ఫైనల్ మూడో వాడు ఉండవు. వాడంటో వామ్మో ఏంటి అయ్యగారు మీకు అన్నీ తెలుసు చాలా మేధావి కుక్క పిల్లని మారుతున్నారేంటి మీరు అంటే మూడోడు అనేటప్పుడు దాన్ని తీసుకుని అతను పొదల్లో పడేసిండు. ఒక మేకపిల్లని పొదల్లో విసిరేస్తే ఆటోమేటిక్గా ముగ్గురు గెలిచారు, దాన్ని తీసుకెళ్ళి హ్యాపీ తినేశారు. దీనిలో ఏంటి టెక్నిక్, దీనిలో సేల్స్ టెక్నిక్ ఏముంది దీనిలో? ఎస్, అక్కడ ముగ్గురు కలిసి ఒకే పని చేశారు, ఒకే పని చేసి సక్సెస్ అయ్యారు దానిలో. అట్నే ఇంకో చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే ఈ సేల్స్ టెక్నిక్స్ ఇవి. ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉంటాడు, ఎల్ఐసి ఏజెంట్ వాడి టెక్నిక్ ఏంటంటే కరెక్ట్గా వెళ్తాడు, కార్డు పంపిస్తారు, విజిటింగ్ కార్డు కరెక్ట్ గారు పంపిస్తారు. అందరు ఎవరైనా ఆయన కలవడానికి పోయినప్పుడు లోపల కార్డు పంపిస్తారు. వీడు కార్డు పంపిస్తారు, కరెక్ట్ గారి నుంచి వరుస ప్రకారం పిలుపు వచ్చింది. లోపలికి వెళ్ళాడు, చేతులు పట్టుకొని నుంచోట్లేదు, చేతులు పట్టుకొని నిలబడి కూర్చోబాబంటే కూర్చోట్లే. సార్ మీరు పెద్దోడు సార్, మేధావులు సార్, మీకు అంతా తెలుసు సార్ అంటాడు.